ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రంగాను, కుక్కుటేశ్వర స్వామిగా శివుడు స్వయంభూగా వెలిసినందున ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరి ఉంది. అంతేకాదండి, దక్షిణ కాశీ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. దత్తాత్రేయ స్వామివారి విగ్రహం కేవలం ఈ పిఠాపురంలోనే ఉంది. మరే క్షేత్రంలోనైనా ఆయన పాదాలు మాత్రమే మనం దర్శించుకోగలం. కుక్కుటేశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా పాదగయ కనిపిస్తుంది. గయాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోరిక మేరకు తన శరీరాన్ని యజ్ఞానికి సమర్పించుకున్నాడు. తల భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, పాద భాగంలో శివుడు ఈ యాగాన్ని తలపెట్టారు. యాగాన్ని భంగం చేసి గయాసురుని వధించడానికి కుక్కుట రూపంలో శివుడు అరవటం వల్ల గయాసురుడు కదిలాడు. యాగం అసంపూర్ణంగా ముగిసింది. తరువాత గయాసురుడి శరీరాన్ని 3 భాగాలుగా విభజించి 3 దివ్య క్షేత్రాలుగా చేశారు. వాటిని త్రిగయ క్షేత్రాలు అని పిలుస్తాం. శివుడు కుక్కుటంలాగా అరవటం వల్ల శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా రాజరాజేశ్వరి సమేతంగా పూజలు అందుకుంటున్నారు. స్ఫటిక లింగాకారంలో స్వామివారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఏకశిలా నంది శ్రీశైలంలో నందిని పోలి ఉంటుంది. పితృకర్మలు చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది. అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటిగా ఇక్కడ కొలువై ఉండడం, కుక్కుటేశ్వర స్వామిగా శివుడు స్వయంభూగా స్ఫటికలింగంలో వెలిసి ఉండడం, శ్రీపాద వల్లభుడుగా దత్తాత్రేయ స్వామి ఇక్కడ పూజలు అందుకోవడం ఎంతో పవిత్రమైన విశిష్టత కలిగిన క్షేత్రం ఇది. ప్రస్తుతం పిఠాపురంగా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని పీఠపురం అని, పీఠికాపురం అని పిలిచేవారు. ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశం కోసం స్కాంద పురాణం, శ్రీనాథ భీమేశ్వర పురాణం, సముద్రగుప్తుడి ప్రయాగ రాతి స్తంభ శాసనంలో ప్రస్తావించబడింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.